పోనీ నర్స్పూర్ ఎప్పుడు వస్తుందో ఐడియా ఉందా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మొహం చూసి మాట్లాడరా. మూంజి పాత్ పేస్డే. అదిదా మ్యాటర్. సో డే 1 వీడియో మీరు చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను, వెళ్ళి చూసేసి వచ్చేయండి. అందులో మనం 2 ప్లేసెస్ కవర్ చేసాం, భజే వాటర్ ఫాల్స్ అండ్ వీసాపూర్ ఫోర్ట్. మొత్తం డే 1 రోజు మేము 14 కిలోమీటర్స్ నడిచినాం. మాకు తెలియకుండానే మేము ఎంత నొప్పులు పుట్టినాయి అంటే కాళ్ళు మామూలుగా లేదు అసలు. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. లేవాలి, లే లేవాలి, లే. సో అది చాలా కష్టపడి లేచి మోటివేషన్ తెచ్చుకొని, సరే ఇంకా ఈరోజు అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి చూడాలి అని చెప్పి ఆటో ఆల్రెడీ నిన్న నైట్ దిగబెట్టి అన్న నెంబర్ తీసుకున్న అన్నతో కొంచెం ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. లోనావాలా ఖండాలలో కొన్ని ప్లేసెస్. సో 2Kకి ఓకే చెప్పిండు. ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. సో మేము స్టార్ట్ అయినాక దారిలో ఒక ప్లేస్ ఉండే అనమాట, మ్యాప్రో గార్డెన్. ఇది నేను ఆన్లైన్లో చూసాను. ఇక్కడ కెఫేలో ఏంటంటే స్ట్రాబెర్రీ విప్డ్ క్రీమ్ అని చెప్పేసి ఒక ఫేమస్ ఉంది, అది ట్రై చేద్దామని అనుకున్నా. కానీ కెఫే క్లోజ్ ఉండే. సరే అని చెప్పి స్టోర్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసినాము. కేజీ కొంటే ఇంకో కేజీ ఫ్రీ. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈ స్టోర్లో ఒక అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి మంచి కియోస్కులు పెట్టారనమాట. సో ఇంకా అక్కడ ఉన్నవన్నీ ట్రై చేస్తామన్నమాట. ఎలాగో ఫ్రీయే కదా తినేద్దామని చెప్పేసి. ఈ అక్క మంచి చాక్లెట్లు కూడా ఇచ్చింది ట్రై చేయమని. ఎక్స్క్యూజ్ మీ సార్, చాక్లెట్స్ ప్లీజ్. ఫ్రీ హై? yes. ఓకే. అలా ఒక్కొక్క కియాక్స్ దగ్గర ట్రై చేసుకుంటూ వస్తున్నాం. ఈ అక్క ఏమొచ్చి నాకు మొయిటో అని చెప్పేసి ఒకటి ఇచ్చింది, తాగాను. తాగిన తర్వాత అంటే అది ఈ చాక్లెట్లు టేస్టింగ్ కాదు, కొనుక్కోమని పెడితే మా వాడు ఏం చేశాడో చూడండి. రే చాలా పాపం రా. తినేసావా? అడి అమ్మ, ఏదో స్పాట్ దగ్గర ఏవోటి ఉంటాయి కదా చిల్లర తింట్లో, తినేద్దాం. సో మ్యాప్రో గార్డెన్ అనేది ఏంటంటే స్ట్రాబెర్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది అనమాట. అది మహాబలేశ్వర్లో చాలా ఫేమస్. లోనావాలాలో ఒక బ్రాంచ్ ఉంది. సో సీజన్లో వెళ్తే మనకు మంచి స్ట్రాబెర్రీస్ కూడా దొరుకుతాయి. ఇంకా అలా స్టార్ట్ అయిన తర్వాత దారిలో చాలా చిక్కీ షాపులు కనిపించాయి. ఏంటి ఇక్కడ చిక్కీ ఫేమస్ అని అడిగితే ఆటో వాళ్ళ అన్నాడు, అవును లోనావాలాలో చిక్కీ ఫేమస్ అంటే. సరే అని ఒక షాప్ దగ్గర తీసుకెళ్లారు. సో అక్కడ కూడా టేస్టింగ్లకి ఇచ్చారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్కీలు అన్ని టేస్ట్ చేయమని ఇచ్చిర్రు. అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇంకా అంత టేస్ట్ చేసిన తర్వాత ఎడతారని చెప్పేసి ఒక ఫేమస్ డబ్బా ఒకటి తీసుకున్నాను ఇక్కడ. సో మనం ఇక్కడ ఫేమస్గా ఏమేమి ప్లేసెస్ చూస్తాము అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం లోనావాలాలో చూసే ప్లేసెస్ వచ్చేసి చెప్పాలంటే ఈజీగా 1 డేలో కవర్ చేసేయచ్చు అబ్బా. ఎక్కువ హెవీ హెక్టిక్ ఎక్స్ప్లోరింగ్ అడ్వెంచరస్ కాకుండా ఒక ఆటోనో క్యాబో మాట్లాడుకొని మంచిగా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ మేజర్గా వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ కవర్ చేస్తాం యూజువల్గా. సో ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే టైగర్స్ పాయింట్, లయన్స్ పాయింట్, లోనావాలా వాటర్ ఫాల్స్, లోనావాలా లేక్ అండ్ బూషీ డ్యామ్. సో ఇవి మేజర్గా ఎవరైనా కవర్ చేసుకుంటే దారిలో ఏమైనా వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా చూసుకుంటాం. అండ్ దాని తర్వాత ఖండాలా అని కొంచెం దూరంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక కూడా మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో అవి కూడా కవర్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే టూరిస్ట్ అట్రాక్షన్స్కి వెళ్ళడానికి అంటే వ్యూ పాయింట్స్ అవి వెళ్ళడానికి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అటు సైడ్ వెళ్ళేవి లేవు. మనం ఖచ్చితంగా ఆటోనో క్యాబో లేకపోతే నేను చెప్పినట్టు పూణే నుంచి రెంటల్ బైక్ తెచ్చుకొని అది యూజ్ చేసుకోవాలి. ఇంకా అక్కడ వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ అన్ని రోడ్ సైడే ఉంటాయి కాబట్టి మనము ఎంత బార్గెన్ చేసుకుంటే అంత బెస్ట్. అంటే మాకు సేమ్ ఈ ప్లేసెస్ చూపించడానికి ఒక ఆటో వాళ్ళ 3000 ఛార్జ్ చేశాడు. ఈ అన్న వచ్చేసి 2000 చేసిండు. అంతా ఇంత ఏదేదో రిక్వెస్ట్ చేసినాం మొత్తానికి. మేము ఫస్ట్ లయన్స్ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఘాట్ ఎక్కాము. పైకి వెళ్ళే కొద్దీ మొత్తం ఫాగ్ ఉండే. ఆ వ్యూ ఎంత బాగుండే అంటే నిజంగా మనకి ఇది వర్షాకాలంలోనో వింటర్ సీజన్లో మాత్రమే ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అవుతాము. అందుకే లోనావాలా ఎవరైనా కూడా రైనీ సీజన్, వింటర్ సీజన్లోనే రావాలని అనుకుంటారు. ఆబ్వియస్లీ మనం వ్యూస్ అయితే మిస్ అవుతాము, బట్ ఈ ఫీలింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మళ్ళీ రాదు. గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మీరు సమ్మర్ సీజన్లో ఎన్ని వ్యూస్ చూసినా కూడా ఆ ఫీలింగ్ అనేది అస్సలు రాదు, నేను చెప్తున్నా. నాకైతే ఈ రోడ్ జర్నీ చాలా నచ్చింది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. సర్లే ఇన్ఫర్మేషన్ కోసం అంతలా మాట్లాడానులే కానీ. సో మనం వచ్చి సమ్ లైన్స్ పాయింట్కి వచ్చినాక అసలు ఆ ఫాగ్ ఉంది, ఆ ఫాగ్, ఆ చలి, అబ్బబ్బో ఎంత బాగా అనిపించింది తెలుసా. యాక్చువల్లీ మీరు లైన్స్ పాయింట్, టైగర్స్ పాయింట్ ఒకటేలా ఉంటుంది. సో ఇక్కడ మనకి వ్యూ కనిపించట్లేదు కాబట్టి మనం ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అటు చూస్తే మొత్తం వైట్ బ్యాక్గ్రౌండే ఉంటుంది. ఈ వానాకాలం, చలికాలంలో ఇదే ప్రాబ్లము, బ్యాక్ సైడ్ ఏం ఉండదు. లోపలేం లేదు,
బట్ స్టిల్ అసలు వ్యూ లేకపోయినా మన ఫోకస్ అంతా వ్యూ మీద ఉండదు, అక్కడున్న వెదర్ కండిషన్ మీద ఉంటుంది. అసలు చిన్న చినుకులు పడుతున్నాయి అబ్బా. గాలి అయితే ఎంత బాగా వస్తుందంటే మనం తోసేలా వస్తుంది గాలి లిటరల్లీ. ఆ వ్యూ లేకపోయినా కూడా మనకి ఆ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది చాలా కిక్ ఇస్తుంది అనమాట. గాయస్ మేము కొండల్లోకి వచ్చాం గాయస్. ఏం కనిపించట్లేదు సార్ గాయస్, మొత్తం ఎంజాయ్ పండుగ. ఇంకా వ్యూని బాగా ఆస్వాదించిన తర్వాత పొద్దునుంచి ఏమీ తినలేదు. ఆ టేస్టింగ్ సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాకు బాగా ఆకలేస్తుంది. సో ఇక్కడ చల్లగా వేడివేడి చాయ్ తినుకుంటూ పకోడా తిందామని చెప్పేసి కార్న్ పకోడా ఆర్డర్ పెట్టాము. కొంచెం కాస్ట్ ఎక్కువే ఇక్కడ, బట్ స్టిల్ ఇట్స్ చాలా టేస్టీ. నేనైతే కార్న్ పకోడా ఎక్కడ ట్రై చేయలేదు, ఇక్కడ ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు వెళ్తే కనుక పక్కా ట్రై చేయండి. సో అక్కడ ఇంకా ముందు దాకా వెళ్ళామైనా వ్యూస్ కనిపిస్తాయేమోనని, అస్సలు సినిమానే లేదు. సో అక్కడ నుంచి మనకు యాక్చువల్గా కనిపించాల్సిన వ్యూ అనమాట ఇది, దిస్, బట్ నో వ్యూ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్ళేటప్పుడు వర్షం కొంచెం తగ్గింది, దానివల్ల మాకు చుట్టుపక్కల వ్యూ అంతా కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది. మధ్యలో వచ్చేసి లోనావాలా లేక్ రిలేటెడ్ బ్రిడ్జ్ కనిపించింది, మధ్యలో ఎయిర్ ఫోర్స్ అలా కొన్ని ఉన్నాయన్నమాట. అలా చూసుకుంటూ నెక్స్ట్ డెస్టినేషన్ బూషి డ్యామ్కి వెళ్ళాం. ఈ లోనావాలాలో వర్షం కూడా పెద్ద తెక్కల వర్షంలా ఉంది. అది పడితే ఫుల్ పడిపోతుంది తడిపే అంతా, లేదంటే ఇలా ఆగిపోతుంది. సో అక్కడ తినేటివి కూడా చాలా ఉంటాయి, మీరు కావాలంటే ఏమైనా బ్రేక్ఫాస్ట్ అలా చేయొచ్చు. సో లోపలికి ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి చాలా చెప్పుల షాపులు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ నుంచి వాటర్లోంచి నడుచుకొని వెళ్ళాలి. సో స్లిప్పరీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏదో మరి థాట్ ప్రాసెస్ ఏంటో రెంట్కి కూడా ఇస్తున్నారు స్లిప్పర్స్. సో 2 months బ్యాక్ మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా లోనావాలాలో, బూషి డ్యామ్ దగ్గర వాటర్ ఫ్లో ఎక్కువైపోయి చాలామంది వెళ్ళిపోయారని చెప్పేసి. సో యాక్చువల్లీ బూషి డ్యామ్ దగ్గర కాదు, లోపల వేరే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడ అయిందనమాట బేసిక్గా. ఇక్కడ అవ్వలేదు ఇన్సిడెంట్. అప్పటిదాకా అసలు తడవని కూడా తడవలేదు. ఫుల్ ఇక్కడ వచ్చిన తర్వాత వాన ఫుల్ స్టార్ట్ అయింది. కిందేమో ప్యాంట్ తడిచిపోతుంది. ఆ ప్యాంట్ అయితే నేను రిటర్న్ వచ్చేపాటికి మొత్తం తడిచిపోయింది. నేను అసలే పొట్టుకుంటాను కదా, నా ప్యాంట్ మొత్తం తడిచిపోయింది. నేను మళ్ళీ వేరే దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. సో మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తాం. ఈ వాటర్ స్ట్రీమ్ కూడా వర్షాకాలం వల్ల వాటర్ స్ట్రీమ్ అట్లా ఉంటుంది అనమాట. సో అందులోంచి మనం నడుచుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. బేసిక్ ఇది వాటర్ ఫాల్సా డ్యామ్ అని చెప్పలేము. వెనకాల రిజర్వాయర్ ఉంటుంది, ఆ రిజర్వాయర్కి బయటకు వస్తాయన్నమాట వాటర్. అవన్నీ స్టెప్స్ లా కట్టేసి ఉన్నారు. ఆ స్టెప్స్ మీద నుంచి వాటర్ ఫాల్స్ వచ్చి అలా స్ట్రీమ్ ఒకవైపు వెళ్తుంది వాటర్ స్ట్రీమ్. సో మేము ఇట్లా ఎంటర్ అయినాము. అబ్బా ఫుల్ వర్షం పడతా ఉంది అబ్బా. జనాలు అయితే అసలు కుప్పలుగా ఉన్నారు అక్కడ. మేము ఆ పైన స్టెప్స్ వరకు వెళ్ళాలనుకోలేదు, కిందే ఉండి ఆ ఫ్లో చూసుకొని వ్యూ చూసుకొని ఆడే ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చినాము. ఎందుకంటే ఆ స్ట్రీమ్ చాలా స్పీడ్గా వెళ్తుంది. మళ్ళీ స్ట్రీమ్ క్రాస్ చేసుకొని ఆ పైకి మెట్ల దగ్గరికి వెళ్ళి మేము తడవాలనుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్, అక్కడ చాలా మంది కింద కూర్చొని పడి స్నానం చేస్తున్నారు, కానీ మనకు వద్దులే జస్ట్ చూసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. సో ఫ్లో కూడా అద్రిపోయిందనమాట. సో అలా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ వెళ్ళే లొకేషన్ లోనావాలా వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఒక వ్యూ వస్తుంది. లోనావాలా వెళ్ళినోడు ఖచ్చితంగా ఆ వ్యూ చూడాల్సిందే, అదేంటో చూపిస్తాను. సో ఆ వ్యూ కంటే ముందు వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇది జస్ట్ రైట్ రోడ్ మీదే ఉంటుంది అనమాట. అసలు ఆ వానలో వాటర్ ఫాల్స్ తడుస్తున్నామా తడవట్లేదు ఇవి ఏం పట్టించుకోము. నేనైతే స్టార్టింగ్లో ఒక్కసారి రెడీ అయినప్పుడు జుట్టు ఎరబోసుకున్న తర్వాత మొత్తం కొప్పే పెట్టేసుకున్నాను. సో ఇక్కడి నుంచి ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మొత్తం ఎక్కడ చూసినా వాటర్ 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 వాటర్. సో వాటర్ అంటే కదరదు, వాటర్ వాటర్. సో మన అక్క చెప్పినట్టు వాటర్ ఎక్కడ చూసినా వాటర్. సో నాకు అందం రాదు, మనకు వాటరే చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ చూసినా వాటర్ ఉన్నాయి. అబ్బా ఆ ఫీల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనబ్బా. ఆ వర్షాకాలంలో వెళ్ళిన ప్రతి ఒక్కడు ఏంటి పిచ్చోళ్ళ వీళ్ళు వర్షాకాలంలో తిరుగుతుందని అనుకున్నాను, కానీ వర్షాకాలంలో తిరిగితే వచ్చే మజానే వేరు. చక్కగా ముందుకు పోయి సన్ గ్లాసెస్ పెట్టేసుకొని, అదే వాన్లోనే గొడిగ వేసుకొని సన్ గ్లాసెస్ పెట్టేసుకొని వీడియోలు ఫోటోలు తీసేసుకొని అట్లా వచ్చేసినాం అనమాట. సో ఇది వచ్చేసి లోనావాలా లేక్ వ్యూ. ఇది చాలా వాటర్ బాగా నిండిపోయింది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్. నెక్స్ట్ దీని తర్వాత ఒక వ్యూ వస్తుంది. వామ్మో, ఈ బ్రిడ్జ్ మీద నుంచి నా వ్యూ చూస్తుంటే లిటరలీ గూస్ బంప్స్. నాకెంత నచ్చిందంటే అసలు హెవెన్లీ ఫీల్ లిటరలీ. ఆ మబ్బులు, ఆ కొండలు, అక్కడక్కడ జలపాతాలు మొత్తం దూరం నుంచి ఆ కళ్ళతో చూస్తుంటే నీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ అద్భుతం. అస్సలు దీనికోసమైనా వర్షాకాలంలో వెళ్ళాలబ్బా అని అనిపించింది నాకైతే మటుకు.
ఇంకా అక్కడ ఎక్కువసేపు ఆగుదామంటే వెనకమాల ఫుల్ దొబ్బేమంటున్నారు. సరే అని చెప్పేసి 2-3 టకాటక ఫోటోలు తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి వచ్చాం ఖండాలాకి. ఖండాలలో కూడా వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. అంటే రాజమాచి గార్డెన్ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, దాని పైకి ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, ఖండాల ఘాట్ సెక్షన్ ఉంటుంది, పక్కన ఒక టెంపుల్ ఉంటుంది. ఇదంతా ఒకటి చెప్తారు, ఒక 3-4 ప్లేసెస్ చెప్తారు. సో దీనికంటే ముందు ఒక వ్యూ పాయింట్ అన్నాను కదా, అక్కడ మేము ఆగినా కూడా వేస్ట్, ఎందుకంటే అక్కడ నుంచి ఏం వ్యూ కనిపించట్లేదు, అప్పటికి వాన పడుతుంది. సో రాజమాచి గార్డెన్లోకి వచ్చాం. లోపల గార్డెన్ అని కాదు కానీ గార్డెన్ చివరికి వెళ్తే వ్యూ ఉంటుంది. ఇప్పుడు లయన్స్ పాయింట్లో మనం అలా వ్యూ చూసాము అలానే ఉంటుంది. కానీ అప్పుడు కూడా ఫుల్ వాన పడుతుంది. వానను ఎంజాయ్ చేయాలా, వ్యూలు మిస్ అవుతున్నామని బాధపడాలా నాకు అర్థం కాలేదు. అండ్ దీన్ని మంకీస్ పాయింట్ అని కూడా అంటారు. చాలా మంకీస్ ఉంటాయి, ఇవి చలికి ఇలా దగ్గరగా మంచిగా పడుకున్నాయి అనమాట. బేసిక్గా రాజమాచి గార్డెన్ లోపల నుంచి మనకు అటు సైడ్ చూస్తే కూనే ఫాల్స్ కనిపిస్తాయి. కూనే ఫాల్స్ కూడా చాలా ఫేమస్ ఈ ఖండాలలో. సో కూనే ఫాల్స్ కూడా కనిపిస్తాయి, బట్ వి మిస్ ద వ్యూ. అంటే దగ్గరికి వెళ్తే కొంచెం ఘాట్ రోడ్ లాగా కనిపించింది కింద లోయ, అక్కడ నుంచి మనకు దూరంగా ఉంటే కూనే ఫాల్స్ కూడా కనిపిస్తాయి అంట. సో ఇంకా గార్డెన్లోనే ఒక ఫుడ్ ప్లేస్ ఉంది, అక్కడ పోయి మేము వడాపావు పావు బాజీ తిన్నాము. నేనైతే ఫస్ట్ టైం తిన్నా వడాపావు. అంటే మహారాష్ట్రలో ఫేమస్ కదా, చాలా టేస్టీగా అనిపించింది. మంచిగా 2 కుమ్మేశాను అనమాట. పక్కకి ముందుకెళ్తే ఘాట్ కనిపిస్తుంది, ఖండాల ఘాటి వ్యూ కనిపిస్తుంది మొత్తము. ఒకవేళ మనకి వర్షం లేకపోతే వ్యూ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, వర్షం అయితే కొంచెం మాన్సూన్ లుక్ కంప్లీట్గా మేఘాలలో మొత్తం అదంతా కనిపిస్తుంది. అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసాం. పక్కనే గుడి కూడా ఉందన్నారు. సరే ఇంకా మేము గుడికి వెళ్ళలేదు. అప్పటికే మేము ఫుల్గా తడిచిపోయి ఉన్నాము. వీడైతే కొంచెం రెయిన్ కోట్ అనే వేసుకున్నాడు, నేను రెయిన్ కోట్ కూడా వేసుకోకుండా ఫీల్ ఎంజాయ్ చేయాలని చెప్పి ఫుల్ తడుస్తూ ఉన్నా. ఇంకా అందుకే డ్రెస్ చేంజ్ చేసుకున్నా రాజమాచి గార్డెన్లో. సో ఇక్కడ మనకి ఇది అంతా వ్యూ ఎంజాయ్ చేసినాక ఇది లాస్ట్ పాయింట్ మనకి ఖండాల ఘాట్ వ్యూ పాయింట్ మేము మాట్లాడుకున్న ప్యాకేజ్లో. సో ఇంక ఈ ప్లేసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ లోనావాలా వెళ్ళి అక్కడ మాకు దింపేశాడు అనమాట రైల్వే స్టేషన్ దగ్గర. సో మీరు కావాలి అంటే సునీల్ సెలబ్రిటీ మ్యూజియం అని ఒకటి మధ్యలో ఉంది, అక్కడ అది ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉండదు. మీరు విడిగా వెళ్ళాలంటే బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది, మీరు వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. ఇంకా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. ఇంకా వేరే ప్లేసెస్ ఏం తిరగాలని లేదు, చలి కూడా వేసేస్తుంది చాలా. నెక్స్ట్ మాకు లోనావాలా టు ముంబై ట్రైన్ ఉందన్నమాట. అంటే మేము డైరెక్ట్ హైదరాబాద్ బుక్ చేసుకోకుండా దగ్గర దాకా వెళ్ళాం కదా, ముంబై కూడా చూసుకుందాం అని చెప్పేసి ట్రైన్ బుక్ చేసుకున్నాము. లోనావాలా నుంచి ముంబైకి ఫ్రీక్వెంట్గా ఉంటూ ఉంటాయి ట్రైన్స్ డేలో. ఆ రోజు మేము సాటర్డే కదా, మేము రైల్వే స్టేషన్లో వెయిట్ చేసేటప్పుడు కూడా చాలా ట్రైన్స్ వచ్చాయి. మేమైతే 7:30ది బుక్ చేసుకున్నాము. జస్ట్ సిట్టింగ్ 90 రూపీసే అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి కంప్లీట్గా నేను ముంబై 1 డే టూర్ ఏం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, అన్ని ప్లేసెస్ అన్నీ చెప్తాను. సో టికెట్ అయితే మేము ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్కి బుక్ చేసాం ముంబైలో. సో లోనావాలా టు ముంబై నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ముంబైలో ఏమేమి చేసాం 1 డేలో అది చెప్తాను. అండ్ ఈ లోనావాలా ముంబై కలిపి బడ్జెట్ ఎంత అయింది, మేము 2 people. సో 2 peopleకి ఎంత అయిందో అది చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టలేని వాళ్ళు లైక్ కొట్టండి, మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా?